మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే. వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది, అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో ఏముంటుంది, ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలని అధికారులను కోరుకుంటూ, గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్, దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ అధికారులు వీళ్ళతో ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే, ప్రత్యక్షంగా వింటేనే వాళ్లకు అవగాహన కలుగుతుంది.